పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ సరికొత్త మాస్టర్ స్కెచ్. టీడీపీ కంచుకోటలపై వైసీపీ గురి. ముందస్తుగానే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు. మంగళగిరిలో చిన్నబాబుకు పోటీగా అనూహ్య అభ్యర్థి. 3 సభ్యుల బృందంతో రహస్య సర్వేలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం శరవేగంగా మారుతుంది. 2 ఏళ్ల కూటమి పాలన పూర్తవుతున్న తరుణంలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం 2029 లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలను విశ్లేషించుకుంటూ ఈసారి అతి విశ్వాసం అనే మాటకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలో పనులు పడ్డారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరి నియోజకవర్గంపైనే ఉంది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ను ఎదుర్కోవడానికి జగన్ ఒక అనూహ్యమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా స్థానికంగా బలంగా ఉండి ప్రజల్లో ఆదరణ పొందగల నేత కోసం అన్వేషణ ముమ్మరం చేశారు. మంగళగిరి బరిలో ఒక ప్రముఖ సినీ హీరోకు బంధువు, అలాగే జగన్కు అత్యంత సన్నిహితుడైన నేతను పోటీకి దించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. ఈ అభ్యర్థి ఎంపిక ద్వారా అటు సామాజిక సమీకరణాలను ఇటు గ్లామర్ను కలగలిపి కూటమికి గట్టి పోటీ ఇవ్వాలని వైకాపా భావిస్తుంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి గల ప్రధాన కారణాలను జగన్ ఇప్పటికే లోతుగా సమీక్షించారు. కేడర్కు దూరంగా కావడం, ప్రచారంలో లోపాలు, అభ్యర్థుల హఠాత్తు బదిలీలు, స్థానిక అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి పార్టీకి నష్టం చేకూర్చాయని గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్దుకోవడానికి ముందస్తు అభ్యర్థుల ప్రకటన అనే సరికొత్త విధానాన్ని ఆయన ఎంచుకున్నారు. తన ప్రతిపాదిక పాదయాత్రకు నుంచే కీలక నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను ఖరారు చేసి వారిని నియోజకవర్గ సమన్వయకర్తలుగా ప్రజల్లోకి పంపాలని నిర్ణయించారు. దీనివల్ల అభ్యర్థులకు ప్రజల్లో మమేకం అవ్వడానికి సరిపడా సమయం దొరుకుతుందని, కేడర్లో కూడా సరికొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ భావిస్తుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈసారి జగన్ ఎక్కడ కూడా మొహమాటలకు పోవడం లేదు. కేవలం తన నమ్మకస్తులు అనే కారణంతో కాకుండా ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే 3 వేర్వేరు సర్వే సంస్థలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నారు. అమరావతి పరిధిలోని నియోజకవర్గాలతో పాటు కూటమి బలంగా ఉన్న చోట్ల ఈ సర్వేలు జరుగుతున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లికి చేరుకున్న జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయి ఈ సర్వే నివేదికల ఆధారంగా చర్చలు జరిపారు. సర్వేలో సానుకూల ఫలితాలు వచ్చిన వారికే టికెట్లు ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు కలిసే పోటీ వస్తాయని ముందస్తు అంచనాతోనే జగన్ తన అభ్యర్థుల జాబితాను ప్రాథమికంగా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పట్టు సాధించడం ద్వారా కూటమిని దెబ్బకొట్టవచ్చని వైసీపీ యోచిస్తుంది. పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి అభ్యర్థులను ఇప్పుడే రంగంలోకి దింపుతున్నారు. జగన్ అమలు చేస్తున్న ఈ సరికొత్త మాస్టర్ స్కెచ్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.